వెల్కమ్ టు ఆంధ్ర ఆహారం. ముందుగా మనకి దొరికినటువంటి తాటికాయల్ని తీసుకుని వీడియోలో చూపిస్తున్నది చక్కగా క్లీన్ చేసుకుని వెనక ఉన్నటువంటి ఆ ముచ్చుకుని తీసుకుని ఒక్కసారి ట్యాప్ చేసినట్లయితే అది కాయ పగులుతుందండి. ఆ పగిలిన తర్వాత ఇలా టెంకల్ని తీసుకుని పైన ఉన్నటువంటి ఈ బ్లాక్ కలర్లో ఉన్నటువంటి ఆ తొక్క మొత్తాన్ని తీసి టెంకల్ని నీట్గా క్లీన్ చేసుకుని ఒక్కొక్క టెంక ఇట్లాగా ఒక దాంట్లో వేసుకోవాలి. ఇంతకీ ఈ రెసిపీ ఏంటో చెప్పలేదు కదా. అమ్మమ్మల నాటి కాలం నుండి ఎంతో స్పెషల్ అయినటువంటి తాటి రొట్టె ఎలా చేయాలో చూసుకోబోతున్నామండి. ఇది చూపిస్తుంది ఏంటంటే తాటి పేసంని తీసుకోబోయేటటువంటి నిచ్చెన అంటారండి. దీని హెల్ప్ తోటి తాటి పేసం తీసుకోవడం అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి మనము దీన్ని ఉపయోగించి చేస్తున్నాము. ఒకవేళ ఎవరి దగ్గరన్నా ఇది లేకపోతే కనుక మంచి షార్ప్ ఎడ్జెస్ ఉన్నటువంటి గిన్నె సహాయంతో మనం తీసుకోవచ్చు. లేదంటే ఏదన్నా జల్లెడి ప్లేట్ ఉంటుంది కదా, దాని హెల్ప్ తోటి మనము తాటిపేసం తీసుకోవడం అనేది ఉంటుందండి. మాకైతే ఇది అవైలబుల్గా ఉంది కాబట్టి మేము చక్కగా ఒక్కొక్క టెంక తీసుకుని ఈ నిచ్చిన హెల్ప్ తోటి తాటి పేసం అనేది తీసేస్తున్నాం. చూసారా, వన్ సైడ్ షార్ప్గా ఉంటుంది, ఇంకొక సైడ్ అనేది ఆ పేసం ఏదైతే ఉందో అది అట్లాగా వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి తీస్తున్నాం. ఇలా 1 by 1 మన దగ్గర ఎన్ని టెంకలు ఉంటే అన్ని టెంకల్ని పేసం తీసుకోవాలండి. ఇంకా ఆ తీసిన పేసంలో పీచు అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ వేరే గిన్నె పెట్టుకుని పైన జల్లెడు ఉంటే ఆ జల్లెడు ప్లేట్ తీసుకుని ఆ పేసం మొత్తాన్ని ఇట్లాగా చిన్నగా దాన్ని ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉంటే ఆ దాంట్లో ఇంకా పేసంలో ఉన్నటువంటి ఏవైతే పీచులు ఏవైతే ఉంటాయో అవన్నీ మనకి ఇలాగా వచ్చేస్తాయండి. కాబట్టి అలా కొంచెం కొంచెంగా తీసుకుని ఆ పేస్ట్ మొత్తాన్ని క్లీన్ చేసుకుని పెట్టేసుకుంటామండి. ఇలాగా మంచి పల్ప్ లాగా రెడీ అయిపోతుంది. దీంట్లో ఇప్పుడు మన ఆ క్రీమ్కి సరిపడినటువంటి ఆ ఇడ్లీ రవ్వను వేసుకుంటున్నాము. ఇడ్లీ రవ్వ వేసుకుని చక్కగా కలిపేసుకోవాలి. ఈ కలుపుకున్న దాంట్లో మా దగ్గర ఆల్రెడీ రెడీగా ఉన్నటువంటి బెల్లంని పౌడర్ చేసి ఉంచుకున్నాం కాబట్టి దీంట్లో బెల్లం పౌడర్ వేసుకుంటున్నామండి. మనం స్వీట్కి సరిపడా బెల్లం పౌడర్ వేసుకుని మంచిగా బెల్లం పౌడర్ ఇడ్లీ రవ్వ చక్కగా కలిపేసుకోవాలండి. ఒకవేళ కలిసిన తర్వాత స్వీట్ ఏమన్నా కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోవాలి. కాబట్టి మాకు ఇక్కడ స్వీట్ సరిపోలేదని మళ్ళీ కొంచెం మేము బెల్లం పౌడర్ని అయితే వేసుకుంటున్నామండి. ఇలాగా చక్కగా నీట్గా మొత్తం కలిపేసుకుని పచ్చి కొబ్బరి తీసుకుని చక్కగా కొబ్బరిని కూడా తురుముకొని దీంట్లో కలుపుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలాంటి మంచి హెల్దీ రెసిపీస్ ఇప్పట్లో ఎక్కడ మనకి దొరకవు కాబట్టి మేము ఇది చూపిస్తున్నాము. తప్పకుండా ఎవరికన్నా అవైలబుల్గా ఉంటే చూడండి. అన్నీ కలుపుకున్న తర్వాత ఇలాగా ఒక పెద్ద మూకిడి తీసుకుని మేము ఒకటే రొట్టె కింద వేయాలనుకున్నాం కాబట్టి పల్చగా పెద్దగా ఉన్నటువంటి ఒక ఐరన్ మూకిడి తీసుకుని వేస్తున్నామండి. ఐరన్ మూకిడిలో ఇలాగా పాతకాలంలో చక్కగా అరిటాకుల్ని పేర్చి అరిటాకుల మీద నూనె వేసి ఇలా చక్కగా నీట్గా అంతా స్ప్రెడ్ చేసుకొని దాని మీద ఆ తాటిపేసం ఏదైతే మనం కలుపుకున్నటువంటిది ఉందో అదంతా కూడా వేసుకొని చక్కగా నీట్గా పల్చగా మంచిగా మూకుడంతా స్ప్రెడ్ అయ్యేలాగా మనము పెట్టుకొని ఉంచుకోవాలండి. మళ్ళీ పైన కొంచెం ఆయిల్ని వేసుకొని అలాగే అరిటాకులతోటి చక్కగా క్లోజ్ చేసేసుకోవాలండి. అలా క్లోజ్ చేసేసుకున్న తర్వాత మేమైతే ఓపెన్ గార్డెన్లో చక్కటి మంచి వాతావరణంలో ఇలాగా అందమైన వాతావరణంలో మేము ఈ తాటి రొట్టెని చక్కగా మేము వండుకుంటున్నామండి. మీకు కూడా చూపిస్తున్నాము. ఇలా కట్టెల పొయ్యి మీద కాల్చుకునే తాటి రొట్టె అనేది ఎంతో రుచికరంగా ఉంటుంది. ఒకటే ఎక్కువసేపు మంట ఉండకూడదండి. ముందు స్టార్టింగ్లో పొయ్యి వెలగడం కోసం మంట పెట్టుకుని తర్వాత ఆపేసుకుని ఆ నిప్పుల ద్వారా మాత్రమే ఈ రొట్టె ఉడకాలండి. పైన కూడా కొంచెం నిప్పులు వేసుకుంటే పైన కింద చక్కగా కాలుతుంది. చూసారు కదా ఎంత చక్కగా కాలిందో. ఎంతో రుచికరమైనటువంటి తాటి రొట్టె మీ అందరికీ నచ్చిందా? మీరు ఎలా అంటారో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ for watching Andhra Aharam.